సుసంపన్నమైన శిల్పకళా వైభవంతో ఇలవైకుంఠాన్ని తలపించేలా నిర్మితమైన డోకుపర్రు శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేంచేశారు. ఆ దేవదేవునికి జయజయలు పలుకుదామా. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వెంకటరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. హైమోద్భవన్నమయదం మగడం సునాసం మందస్మితం మకర కుండల చారుగండము బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశమజమాత్మని భావయేహం. నిర్మమగుణ సింధర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. నిజచరణ సమర్థాసక్త భక్తౌఘరక్షీర్వసదహృదయే మే స్వాంగ్రిమత్తిం విదన్వన్. అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వ్యాసస్య దేవర్షే స్తోత్ర పాఠమిదం పరం. యప్పడే శృణుయా నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః లోకే సుఖం భుక్త్వా సయాతి పరమాం గతిం. ఓం దేవరాజ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం బ్రహ్మాణ్యం వందే శ్రీ విఘ్నో మునిం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో ముని మధ్యమాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే విఘ్న సంసాక్షాత్ దాత్రమోతిర్జంబరం ముని సష్టారం సూత్రరత్న ప్రవర్తకం. నారాయణ పితాయస్య మేధాజ హరిప్రియా ముని శిష్యాస్తస్మై శ్రీ విఘ్నసే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తస్మై శ్రీ విఘ్నసే నమః. పూర్ణం శాస్త్రకల్లోల సంకులం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సంయుక్తే భజే సమాగతం. నారాయణస్యాత్మా విఘ్నో విధివర్తతే. వేదాంగతత్వక్తం తం వందే విఘ్నో మునిం. పద్మనాభ మనోజాతం విష్ణుపూజా విశారదం సమాసీనం ఊర్ధ్వపుండ్ర విరాజితం. కిరీటహారాభరణాకుండలాంగదభూషితం యజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన విరాజితం. వరదండవయస్తాభ్యాం శంఖచక్రధరం ప్రభం దక్షిణే హస్తే ధారిణం పీతవాసనం. కమండలగడైర్యక్తం బ్రహ్మగణసేవితం పద్మమాలాభిస్తపధాతు సుశోభితం. విశ్వక్సేనం ప్రేదకం విమలం శాంతమానసం. పారమాత్మిక మంత్రజ్ఞం విఘ్నో మునిమాశ్రయే. అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతావల సిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వధనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయోగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భాద్రో ధనుత్తరః శ్రీహృదయోర్భూతిర్ధ్రువాణి ధర్మధర్మవాన్. కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాభిమంగళం. యేషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. నారాయణాభ్యాం నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగవరీజగస్యవేభ్యో నమః. ఓం నమః సదసే నమః సదసస్పతయే డోకిపర్రు శ్రీ అలవేలు మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా స్వామి వారికి నమస్కారం చేసుకోండి. భగవతో బలేనా భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవదానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మకరిష్యామి తద్భగవానమన్యతా. భూతాని పిశాచాః ప్రేతదుర్గణాః యథాత్ర వదంతే తే దేవతా బుధం తదా పంతు ఏ భూతా భువి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చन्तు ఆగ్నేయా హరే. మంత్రస్య ప్రవ్యామేరోరుష్టశ్రీ ఛందః శ్రీకూర్మో దేవతా దేవి నియోగః. అందరూ కూడా రెండు చేతులతో భూదేవి నమస్కారం చేసుకోనండి. ఉర్ధిత్తయాదలోదేవిత్వం విష్ణునాథదాం దేవి పవిత్రం కురుచాసనం అనంతం గోర్మరోపిణాస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం భజే హరిం. అనంతాసనాయ నమః. యోగాసనాయ నమః. విమలాసనాయ నమః. కూర్మాసనాయ నమః. పరబ్రహ్మార్హి దైవీ గాయ
गायत्री छन्दः परमात्मा देवता प्राणायामे विनियोगः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् ओमाभूज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरम् शुभाभ्यां शुभे शोभने अभ्युदय मुहूर्ते శ్రీ మహావిష్ణురాజ్ఞేయ స్వామివారికి సంకల్పం ప్రారంభమైంది. అందరూ కూడా స్వామివారి మనసులో ప్రార్థన చేసుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవానికి సంకల్పాన్ని ప్రారంభం చేశారు. కనుక అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి. భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీ అహోబిలగరుడాచలస్య पूर्व दिग्भागे भाग्यनगरे कोटि दीपोत्सव समये श्री भूसमेत श्री वेंकटेश्वर स्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणागिरे शरदृतौ कार्तीक मासे कृष्णपक्षे अष्टम्यां तिथौ वासरः सौम्यवासरे आश्लेषा नक्षत्रे शुभयोग शुभकरण शुभ मुहूर्त एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य आदिमध्यान्तरहितस्य अवाप्तमस्तकामस्य एतद्धोकिपर्रु महाक्षेत्र निवासरसिकस्य श्री भूनीला समेतस्य श्री वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं विशेष कार्तिक मासे भाग्यनगरे कोटि दीपोत्सव समये स्वामिनः विशेष शांति कल्याण महोत्सवाख्ये कर्मणि सर्वेषां भक्तजनानां एतदालय यजमानानां कोटि दीपोत्सवालय सर्वेषां सिब्बन्दीनां सर्वेषां भाग्यनगर सिब्बन्दीनां भक्तजनानां च क्षेमस्थैर्यधैर्यवायुरारोग्य ऐश्वर्यावृद्धं श्री भूनीलारमेध श्री श्रीनिवासस्वामिनः विशेष मासकल्याण विशेष कल्याण महोत्सव किंकर्मणि विशुद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च शुद्धिपुण्याहवाचं कर्ष्यन् आदौ निर्विघ्नेन परितमावाप्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవ మహోత్సవంలో స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో స్వామివారికి ప్రప్రదమైనటువంటి సర్వసైన్యాది విష్ణు సైన్యానికి అధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణారాధన కార్యక్రమం జరుగుతుంది. కనుక అందరూ కూడా స్వామిని మనసారా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఓం విశ్వక్షేణాయ నమః అంటూ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఓం పద్మాకార మండలే ఓం విశ్వక్షేణమావాహయామి ఓం హరమావాహయామి ఓం విద్యానభాగినమావాహయామి వామేజయామావాహయామి లంహం యం బ్రహ్మం పుష్పేణ ఆసనం परिकल्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयान् समर्पयामि औपचारिक स्नानं समर्पयामि प्लोतं समर्पयामि वस्त्रं समर्पयामि ओम विश्वक्सेनाय नमः शान्ताय नमः ओम हराय नमः ओम अनन्ताय नमः पुष्पाणि समर्पयामि ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि शान्त प्रचोदयात् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అద పంచావన స్తోత్రేణ హోయామి బోలేది ఆచార్య గంధారా భారతి కళ్ళ గద్దుకో ధారా సప్త సుజమాన శేషో సరస్సరిత్స పరిపూర్ణ దేశో విఘ్నన్ ప్రతివాదయిష్యే గుణామి దత్తాగో సుజరగం సుజర్వాయ ఏతే సంప్రణే దహస్రం యజ్ఞయాపాదావదా పుత్రా ఇంద్ర సవితోత విష్ణుర్ విశ్వే దేవా పంచంద ప్రదస్వస్య ఓం నమః హయామి రక్తాం ప్రధావాహయామి ఆచస్పతిమావాహయామి వరుణాయ నమః వరుణాయ నమః ఆద్యం సమర్పయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః ఆచమనీయాం సమర్పయామి వరుణాయ నమః ఔపచారిక స్నానం సమర్పయామి వరుణాయ నమః సమర్పయామి వరుణాయ నమః రక్తాంబరధరాయ నమః ఆచస్పతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి వరుణాయ నమః దీపం దర్శయామి వరుణాయ నమః ఉపహారాన్ని నివేదయామి వరుణాయ నమః పానీయం సమర్పయామి వరుణాయ నమః సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే వాచహస్తాయ ధీమహి వర్ణ ప్రచోదయాత్ వరుణాయ నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి భవత్రజ్ఞాదః పుణ్యం పుణ్యమాదేశే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద భవత్రజ్ఞాదః పుణ్యం పుణ్యమాదేశే వాచ్యతా
సుమన్యాహం కరోమి స్వస్తిద ప్రోక్షతమస్తు ప్రజాపతి ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః సతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతో విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః విష్ణో కర్మాణి వశ్వతగితో వ్రతాని వస్పదే విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపඤ్యవో జాగ్రవాంసమిందతే శ్రియ ఆనిర్యాగశ్రియం వయాచరితృభ్యో దదాతి భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షవర్గేత్రా పుణ్యం నక్షత్రం తత్కుర్వీదావ్యహం నక్షత్రం నగితి గణ్యం పశ్యేవ కురుతే స్వస్తి నో బృహస్పతిర్దదాతు శ్రీమదగలాండగోడ బ్రహ్మాండ నాయక సహిత డోకపరమహాక్షేత్ర నివాస శ్రీ భూనీలారమేత శ్రీ శ్రీనివాస స్వామినా విశేష కోటి దీపోత్సవ కింకర్మణి విశేష కళ్యాణ మహోత్సవ కింకర్మణి సర్వేషాం భక్తజనానాం చాయురారోగ్యైశ్వర్యావృతం శ్రీ భూనీలారమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహవిద్దం శుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ శుద్ధ పుణ్యాహ వాచం పుణ్యాహం భవంతో భవంతో స్వస్తిం భవంతో భవంతో వృద్ధిం భవంతో భవంతో వృద్ధిః సంవృద్ధిః పుణ్యాః సంవృద్ధిః ఆభోష్టామయోపవస్థానవోర్ధ్యే దదాతనాయ చక్షతే యోవస్యోతమోరస్తస్య వాదే ధ్యానః తస్మారంగమావో యస్య క్షయాయ జన్మదా హిరణ్యవర్ణా సుజయప్పాపగాయ సుజాతకస్య భోజా సంద్రః येन देवा पवित्रेण तेन सहस्रधारेण राजावत्यं पवित्रं तेन ब्रह्मविदोमयो राजा प्रवणाभिपुनादो दातुं यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः ओम शांति 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 प्राच्यां देवार्तयो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशगा पचवो मार्जयन्तां उदेश्येत्यां दृश्यापहोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां धराधरैर्नागेभ्यो मार्जयन्तां अरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पार्गिव्यादमणीयां समर्पयामि विश्वक्सेनाय नमः यदासकं यदास्तानं प्रवेशयामि शोभनार्थं क्षमाय पुनरागमनाय च कल्याणार्बुदगात्राय कामितार्थप्रदायिने वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलमहाक्षेत्रे कृष्णासागरसङ्गमे देव्याय श्रीनिवासाय मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద హారతి కళ్ళకద్దుకోండి అందరూ కూడా వెంకటరమణ గోవింద గోవింద ముక్త కంఠంతో అందరూ చెప్పాలి లక్ష్మీరమణ గోవింద 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 పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన భాగ్యనగరంలో ఈరోజు ఎక్కడో మారుమూలైనటువంటి శ్రీ కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు మండలంలో వేయించేసినటువంటి డోకిబుర్రు మహాక్షేత్రంలో స్వామివారు వెలిసి ఇప్పటికి 10 సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది వేల కొద్ది మంది భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అటువంటి డోకిబుర్రు మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈరోజు మన భాగ్యనగరంలో ఉన్నటువంటి కోటి దీపోత్సవానికి వేయించేశారు. మనం చేసుకున్నటువంటి పుణ్యం ఏ విధంగా ఉందంటే పరమాత్మే మనం భక్తితో పిలిస్తే పరమాత్మ మన దగ్గరికే వస్తాడే. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా భక్తితో ఆ ఏడుకొండల వాడిని పిలిచారు కాబట్టి ఈరోజు ఆ డోకిబుర్రు వదిలి ఈ భాగ్యనగరంలో కోటి దీపోత్సవంలో మనందరికీ కూడా స్వామివారు దర్శన భాగ్యం కలుగుతున్నారు. అటువంటి గోవింద ఇందిరారమణ గోవింద
రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద. అటువంటి పరమ పవిత్రైనటువంటి ఈ రోజు మనం స్వామిని మనసారా శ్రద్ధతో స్వామిని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే స్వాచార్య స్వామి వారు విశ్వక్షయన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమం చేసి ఉన్నారు. ఎందుకంటే పరమమైనటువంటి విష్ణువు యొక్క సైనాధ్యక్షుడైనటువంటి విశ్వక్షయనుల వారు మొట్టమొదటిగా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విష్ణువుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మొట్టమొదటిగా విశ్వక్షయన ఆరాధన కార్యక్రమం చేస్తుంటాం. అదేవిధంగా పుణ్యాహవాచనం, ఈ పుణ్యాహవాచన కార్యక్రమం ఎందుకు చేస్తామంటే గంగే జమునే గోదావరి కృష్ణవేణి జగోమి, మనం చేసేటువంటి ఆత్మశుద్ధి శరీర శుద్ధి కూడా కావాలంటే ఒక నదితో శుద్ధి కాదంటాం. ఎందుకంటే పరమ పవిత్రైనటువంటి ఈ కలియుగంలో కలిపురుషుడి నుంచి కూడా ఎంతోమంది మనం పీడిస్తూ ఉంటాం. అటువంటి నదుల్లో ఒక నది వల్ల మనకి తీరదంట. దానికి ఒక కథనం ఉంది. ఒక మహర్షి నది దగ్గరికి వెళ్ళి, ఆ గంగా నది దగ్గరికి వెళ్ళి, ఈ కలియుగంలో ఎంతోమంది కూడా భక్తులందరూ కూడా స్నానమాచరిస్తున్నారు కదా, వారి వారి యొక్క పాపాలన్నీ కూడా విడుస్తున్నారు కదండి, ఆ గంగమ్మని అడిగితే నేను ఎక్కడ భరిస్తున్నాను, ఆ పారుకుంటూ నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుడికి ఇస్తున్నాను, నేను చేసినటువంటి పాపాలన్నీ, వాళ్ళు చేసిన వదిలినటువంటి పాపాలన్నీ కూడా సముద్రానికే ఇస్తున్నాను అన్నాడు. అక్కడ నుండి మహర్షి నేరుగా సముద్రానికి వెళ్ళారు. అక్కడ సముద్రుని అడిగారు, ఇన్ని నదులు చేసేటువంటి పాపాలన్నీ కూడా వచ్చి నీ దగ్గరికే వస్తున్నాయి కదా, అటువంటి పాపాలన్నీ కూడా ఎట్టమడుస్తున్నాయి అంటే ఆ సముద్రుడు అంటారు, అదంతా కూడా మేఘాలు వచ్చి తీసుకువెళ్తున్నాయి. ఆ మేఘాల దగ్గరికి వెళ్ళి ఈ పాపాలన్నీ కూడా మీరు ఏ విధంగా భరాయిస్తున్నారంటే నేనేమి భరాయించడం లేదు, వర్ష రూపంలో అందరూ కూడా గోవిందా గోవింద, లక్ష్మీరమణ గోవింద, గోవింద, వెంకటరమణ గోవింద. అటువంటి మేఘాలు ఆ వర్ష రూపంలో తిరిగి మళ్ళీ మనకే అప్పచెప్తున్నారంట. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం గ్రహరూపేణ విడిద, మనం పూర్వజన్మ చేసేటువంటి పాపాలన్నీ కూడా గ్రహాలన్నీ కూడా రోగరూపేణ పీడిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టాలని కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెంచేశారు. అటువంటి పరమాత్మ ఈరోజు మనందరికీ కూడా దర్శన భాగ్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇందుగలడు అందుగలడు సందేహం అని అన్నాడు. పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారు భూలోకానికి వదిలి భూలోకంలోకి ఏ విధంగా ఆవిర్భవించారు, స్వామివారు ఎందుకు వచ్చారంటే కలియుగం ప్రారంభమైనది. కలియుగం ప్రారంభంగానే సకల దేవతలందరూ కూడా ఆహ్వానమైంది. బ్రహ్మదేవుడు ఆహ్వానానికి పిలిచాడు. సో అయ్యా, ఈ విధంగా పరమాత్మ భూలోకానికి వెంచేస్తున్నాడు, మనమందరం కూడా ఆ యొక్క పరమాత్మని అష్టాస్వరూపాన్ని మనం ఏ విధంగా స్వామిని అర్చించాలి అని ప్రార్థన చేస్తారన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతలందరూ కూడా ఎవరు కూడా ఆ స్వామికి అర్చన చేసేటువంటి శక్తి మాకెవరికీ లేదయ్యా అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అందరూ కలిసి విష్ణువు దగ్గర, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పరమాత్మకి విన్నపిస్తారన్నమాట. స్వామి, నీకు చేసేటువంటి అర్చనాది కైంకర్యాలు చేసేటువంటి శక్తి నా దగ్గర లేదు కనుక మేము అంతటి శక్తివంతుడం కాదా అని చెప్పి విన్నపించగా, అప్పుడే స్వామివారు విష్ణువు ఒక్క నిమిషం మనసుని చిలికిస్తారన్నమాట. కంకణం మనసుని అంటే చిలికిచ్చినట్టుగా ఖననం అవుతాడనమాట. అప్పుడే పరమాత్మ హృదయంలో నుంచి ఉద్భవించిన వారే శ్రీ విఘనస మహర్షి. ఆయనే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరగాల్సినటువంటి కైంకర్యాలన్నీ కూడా తిరుమలలో ఈనాడు జరుగుతున్నాయంటే ఆయనే చూడండి. ఆయనకు అర్చక స్వామి వారు అర్చనాది కైంకర్యాలన్నీ కూడా ఆచరిస్తున్నాడు. ఆయన కలియుగం వైకుంఠంలో అర్చకుడైతే భూలోకంలో వారి యొక్క అనుసరులంగా మేమందరం కూడా ఉన్నామాట. అటువంటి విఘనస మహర్షి ఏ విధంగా ఆవిర్భవించారో చూడండి. ఆ హృదయస్థ విష్ణు అంటే విష్ణుమూర్తి యొక్క హృదయంలో నుంచి వచ్చినవాడు కనుక విఘనస మహాస్వామి అన్నారు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆయన అడిగాడు, అయ్యా నన్ను సృష్టించావు కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి అనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒకటే చెప్తాడు, ఈ సుదర్శన చక్రాన్ని నేను భూలోకానికి వదులుతున్నాను. ఆ సుదర్శన చక్రం ఎక్కడైతే నిలుస్తుందో అక్కడే నువ్వు యొక్క ఆగమాన్ని శాస్త్రాన్ని రచించాలి అని పరమాత్మ దోలగా ఆ విష్ణు చక్రాన్ని నేరుగా భూలోకానికి వెళ్తారు. ఆ భూలోకంలోకి ఆ విష్ణు చక్రం ఎక్కడ ఉందంటే తెలుసా, నైమిషారణ్యంలోనే ఉంది. ఆ నైమిషారణ్యంలో మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు, చక్రతీర్థం అని ఉంటుంది. ఆ నీళ్లు కూడా సుదర్శన చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి.
అటువంటి ఎంతో మంది కూడా నైమిషారణ్యం అనగానే మనకేం గుర్తొస్తుంది? కథలన్నీ గుర్తొస్తుంటాయి. ఏకదా నైమిషారణ్యే సౌనకాది మహామునిగా అంటుంటారు. అందరూ కూడా ఒక్కసారి స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. పవిత్రమైన కంకణములు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. రక్షతు చక్రమూర్ధం నరః పూర్వగో శక్తిర్దక్షిణో తదోదీచీనందగోదస్తాత్ వాచకిరత్తరే లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద కుబేరోర్దక్షయాత్రీ సర్వాభ్య గుణాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షन्तు. హరిణ్యై నమః. రక్షాబంధన ముహూర్త సుముహూర్త అస్తు. వైఖానసాయాచ్యుత జగృష్ణయాయ తపోగ్రనిష్టాయ చ బ్రహ్మర్షిణే నమః. గోవింద విహస్పతిర్వృత్రః విమృదో వశీ విష్ణుర్మాం రక్షతు చక్రమూర్ధం నరః పూర్వగో శక్తిర్దక్షిణమపరం గదోదీచీనందగోధస్తాత్ వాచకిరత్తరే స్మితరే స్త్రాః లక్ష్మీ గోదాసు సేవ్యాయ సుధా కృష్ణస్తుతా ప్రణవానంద రూపాయ మానసోల్లాసకారిణే క్షేత్రే శ్రీనివాసాయ మంగళం. సుమాలంకృతయా నిత్యం రమయా శోభితాయ చ క్షేత్రే శ్రీనివాసాయ మంగళం. కృష్ణవేణీ సముద్ధోర్మి సేవితాంగ్రీగాయ చ క్షేత్రే శ్రీనివాసాయ మంగళం. వైకుంఠాచలవాసాయ శ్రీరమణగోవిందాయ చ క్షేత్రే వెంకటరమణ గోవింద. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారు ఆ నైమిషారణ్యంలోకి ఆవిర్భవించారన్నమాట. నైమిషారణ్యంలోకి ఆవిర్భవించంగానే అక్కడ నలుగురు మహర్షులు, భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులు నలుగురు కూడా 4 వేదాలతో ఉంటారన్నమాట. ఆ అందుకనే శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం. శృతి స్మృతి అనే నదిని ఆ 4 వేదాలని కూడా కలిపినటువంటి ఆగమమే శ్రీ వైఖానస ఆగమం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వైఖానస ఆగమాన్ని కూడా మనకి ఇప్పుడు జరిగేటువంటి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి కూడా ఏకాంత సేవ వరకు కూడా ప్రతినిత్యం జరిగేటువంటి ఉత్సవాది కైంకర్యాలన్నీ కూడా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరపబడుతూ ఉంటాయన్నమాట. అటువంటి విఘనసాచార్య స్వామివారు ఈనాడు మన కోటి దీపోత్సవంలోకి ఏం చేశారంటే మనమందరం కూడా నైమిషారణ్యంలోనే ఉన్నట్టే అనుకోవాలి. మనందరం కూడా అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే నైమిషారణ్యం అన్నమాట. ఈరోజు కోటి దీపోత్సవంతా కూడా నైమిషారణ్యంలో ఎంతమందో మునులు కూడా తపస్సు చేసినటువంటి అటువంటి నైమిషారణ్యాన్ని మనం ఈరోజు మనం ఇక్కడికి వేంచేపు చేసుకున్నామంటే అదంతా కూడా విఘనసాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ. అందుకనే శ్రీదేవి భూదేవి అమ్మవారికి కూడా కంకణం కట్టిన తర్వాత మనం ఏమి చేశామంటే ఆచార్య స్వామి వారికి కంకణం కట్టామన్నమాట. ఎందుకంటే ప్రధాన ఆచార్య స్వామి వారు ఎవరంటే ఈ కళ్యాణానికి శ్రీ విఘనసాచార్య స్వామి వారే అన్నమాట. కనుక ఆ తర్వాతే అర్చక స్వామి వారి కంకణాన్ని ధరించారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో యజమానులందరూ కూడా ఈ కంకణధారాన్ని ధరిస్తున్నారు. కనుక మనం తదుపరి స్వామివారి యొక్క మధువర్గాన్ని పాదప్రక్షాళన నడుస్తారన్నమాట. ఎందుకంటే అల్లుడి గారికి మామగారు కడిగేటువంటి కాళ్ళు స్వామివారి యొక్క ఈరోజు అమ్మాయి పక్షాన నరేంద్ర చౌరి దంపతులు ఇద్దరు కూడా స్వామివారికి పాదప్రక్షాళన చేస్తారు. వారు మీ అందరి పక్షాన వారుగా ముందు నిలబడి వారు పాదప్రక్షాళన అనేది జరుగుతుంది. కనుక అందరూ కూడా స్వామివారిని మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని
జపిస్తూ ఉంటే ఇక్కడ స్వామివారు మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అధావనీతం పరమం పవిత్రం సురేశవీర్యాదమస్వరక్షాయాంతు దేవాః పితృవిస్తారాస్పిక్తస్థలే సన్నిధం తత్తలిప్తే అస్వాశనకోశుభం లోకే భుజే శుద్ధస్తవోమయో తపస్తాయుస్తథా యోగమస్తు తే పరం పరం ఆపః పాదావనే జనే త్రిజగత్తన్నాశయంతు మే బ్రహ్మవక్షస్య చరణం పవిత్రం విదతం పురాణం తేన పవిత్రేణ శుద్ధేన భూతాః లోకస్య ద్వారమచ్యుతపవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానో నమోస్వనంతాయ సహస్రమూర్ధగే సహస్రపాదాక్షిరోరుబాహవే పురుషాయ జాస్పదే సహస్రకోటియుగధారిణే నమః ఆపః పాదావనే జనేర్ద్విషन्तన్నాశయంతు మే బ్రహ్మవర్క్షస్య సానే విరాజో దోహసి విరాజో దోహమసీయా మమ వద్యాయ విరాజాయ ఇంద్రియం వీర్యమాయుః కీర్తిర్వర్షో యశో బలం బ్రహ్మవత్స సమన్నాద్యం ఆమాగన్యససా వర్చసా సప్తస్రుతపయసా తేజసా చ రాష్ట్రపదస్యాచార్యా సందేవాత్వజ్జో జగో రాష్ట్రపతి సంప్రాణాసందేవాత్వజ్జో లక్ష్మీ రాష్ట్రపదస్యధిపత్యా సందేవాత్వజ్జో జగో యన్మధునామదవ్యం పరమన్నాద్యం వీర్యం మదవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మదవ్యో తేజసేత్తా శ్రేయసే బలాయాన్నాద్యాయ ప్రాశ్నామి యోగే యోగే తపస్తరం వాజే వాజే హవామహే ఇంద్రమూతయే పవిత్రమైన కళ్యాణ వస్త్రాలు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. వెంకటరమణ వస్త్రాలు స్వామివారు సమర్పణ చేస్తున్నారు. ఆలయ పక్షాన మొట్టమొదటిగా ఆలయ పక్షాన వారు నరేంద్ర చౌరి గారు దంపతులు ఇరువురు కూడా స్వామివారికి సమర్పణ చేస్తారు. నభో నభో భవతి జాయమానోన్హాంకేతుర్దశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయో తేజోవత్స్యావస్సవిత ప్రసవే లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద ప్రజామి వెంకటరమణ గోవింద భక్తులందరూ కళ్యాణ వస్త్ర సమర్పణ జరుగుతుంది. అందరూ కళ్ళకద్దుకోండి. అమ్మవారి యొక్క వస్త్ర సమర్పణ జరుగుతుంది. అందరూ లక్ష్మీరమణ గోవింద భక్తులందరూ కళ్ళకద్దుకోండి. గోవింద వైఖానసాయాచ్యుతశగ్గుశ్రయాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద క్షేత్ర నివాస గోవింద లక్ష్మీరమణ గోవింద నభో నభో భవతి జాయమానోన్నాంకే దుర్ధామే చక్రే భాగదేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘాండకోటి బ్రహ్మాండ నాయకుడి డోకిబర్రు మహాక్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ భూనీలానమేధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోటి దీపోత్సవ మండపనందు విశేష కళ్యాణ మహోత్సవనందు తమ దాసానుదాసులు గోత్రోద్భవులు పవిడిపాల గోత్రోద్భవులు నరేంద్ర చౌదరి రమా దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రద్వయం నిడమోళ్ళ గోత్రోద్భవులు విష్ణుతేజ రచనా చౌదరి
విధాత్ దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి పట్టు అమ్మవారికి సమర్పించినటువంటి అనుపా దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి పట్టు వస్త్రద్వయం సోమస్య శ్రీ ఆనిర్యాగశ్రియం వయోజరితృభ్యో దదాతి వేదినీ దేవి వసుంధరా స్యాత్ వసుధా దేవి వాసవీ లక్ష్మీరమణ గోవింద ఇందిరారమణ గోవింద వెంకటరమణ గోవింద. ఆ శ్రీనివాసుడి కళ్యాణంలో కళ్యాణ వస్త్ర సమర్పణ జరుగుతోంది. అందరూ కళ్ళకద్దుకోండి. వెంకటరమణ గోవింద. పుత్రానాదేహి పతిమేకాదశం కృధి. లక్ష్మీరమణ గోవింద. అనంత కృష్ణ రూపాయ సమయా సహమోదదే పూర్ణేందు ఇష్ట రూపాయ సుధా కృష్ణ సుదేవ్యతే శ్రీనివాసాయ మంగళం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ దడే వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందర జామాతృమణిమానసవాసిని శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై పూర్వై ఆచార్యే సత్కృతాయాస్తు మంగళం. డోకిబర్రు నివాస శ్రీ శ్రీనివాస గోవింద లక్ష్మీరమణ గోవింద రాత్రి రమణ గోవింద. వైవాహి మహోత్సవంలో భాగంగా స్వామివారికి సుముహూర్తాన జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుంది. లగ్నాష్టకాలు శూన్యకాది కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వీక్షించండి. ఓం తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపదేంద్రయుగం ఓం డింఢీశ నరశంభుడో ఢమరుకో శంభుండి వల్లభ ఢీరాజారుడ జంబుగాక్షగహనో యస్మిన్ నృగాండ్రృగ డింబక్ కుంభడి కుంభ కుంభగహనో డింకారమో డిండిమో డోలా డుండు బాండు నిలయా కుర్వంతు వాం మంగళం. శ్రీలక్ష్మీర్వనజాలయా వసవదే వారాహిణి వైష్ణవే వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కరుణాన్వితా కిల జగన్ మాతామహీ నాయకే పాయాద్భో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. చక్రం చక్రధరం చకోరమలినం చామీకరం చామరం చం చం చర్చిత చక్రవాక గరుడ చండాన్వితా శాశ్వత చాముండీ చురచండికాది చికిలా చూడామణి చంద్రిక చం చం చర్చిత చారు చారు రుచిరా కుర్వంతు వాం మంగళం. శ్రీకల్పద్రుమగామగవీ చింతారత్తరిత్యరగజాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధగ్రాహ గుమగుమాయమాన ప్రంగజగల్లోళ్ళ వేళిదస్య మంజరీకృత ఫేన నవ మంజరి లాలితస్య గంగాది మహాతరంగిణీ సంగతమద్భూత మంగళ భంగ శృంగారస్య గుణాధార పయః పారావారస్య మధ్యప్రదేశే ఆరణీహార పటీర కర్పూర ప్రభా ధగ ధగాయమాన ధవళ ద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతదామృత పరిపూరిత పరిఘావలయితే ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్ర తోరణ తోరణ వివిధ సౌధ విభ్రాజితే వైజయంతి కాంతి నిరంతర నభో మండలే దివ్య విలాసినీ సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్యనగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకిర మందిర సందోహ విశ్రుతే దుర్నిరీక్ష జయ విజయాది ద్వారపాలక సంరక్షిత బహుళతన పరివారస్య బహిరంగణ చిత్ర విచిత్ర రత్న స్తంభదాస్త్ర భాస్వత్తేజ విశేష
విస్ఫూర్తిత మహనీయ సభామండప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య బ్రహ్మేంద్రాదిత్రేత్రింశత్కోటి దేవతా సంఘాత ఘూర్ణాయమాన సభా సన్నివేశస్య సందర్భకోటి సౌందర్య దుర్యస్య బాహువిర్భూత శంఖచక్ర గదాభయ పరిదస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్దోకివర్రు మహాక్షేత్ర నివాసరసికస్య శ్రీ భూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రసాదేన లగ్నహోరాత్రే కాననవాంశత్వాదశాంశత్రింశదం నిరంతరమనుకూల శుభశోభన సర్వే గ్రహాः నక్షత్ర ఏకాదశస్థాన ఫలదా సుప్రసన్న సుమూర్త భవంతు. పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం మీ అందరికీ దర్శనం ఇస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. సుముహూర్తం జరుగుతోంది. గోవింద లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద. రాజా వరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్వనులు చేస్తూ ఉండాలి. సుముహూర్తం జరుగుతోంది. అందరూ కళ్ళు కట్టుకోండి. అఘోరచక్షురపతిక్తేతి శివాపతిభ్యః సుమనా సువర్చా లక్ష్మీరమణ గోవింద శ్రీయాగశ్రియం భజోదరిద్రభ్యో దదాతి అఘోరచక్షురపతిక్తేతి శివాపతిభ్యః సుమనా సువర్చా దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవి లక్ష్మీరమణ గోవింద ఇందిరారమణ గోవింద. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. సుముహూర్తం జరుగుతోంది. డోకిబర్రు మహాక్షేత్రే కృష్ణా సాగర సంగమే ప్రణవానంద రూపాయ మానసోల్లాసకారిణే శ్రీభూమానస చోరాయ శేషపర్యంక శాగినే లక్ష్మీ గోదాస సేవ్యాయ సుధా కృష్ణస్తుతాయ డోకిబర్రు నివాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క వైభవోత్సవ కళ్యాణ అందరూ హారతి మహోత్సవం కళ్ళగద్దుకోండి. వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానానికి ముందు జరిగేటువంటి దానాల్లో భూదానం గోదానం. అల్లుడి గారికి స్వామివారు మామగారైనటువంటి ఈరోజు మామగారిగా నరేంద్ర చౌదరి దంపతులు, అటు అబ్బాయి పక్షాన మెగాంజనేయ కృష్ణారెడ్డి ఆలయ వ్యవస్థాపక ధర్మ డోకిబర్రు మహాక్షేత్రంలో ఉన్నటువంటి ఆలయ వ్యవస్థాపక ధర్మకృతులు కృష్ణారెడ్డి సుధా దంపతులు ఇద్దరు కూడా అబ్బాయి పక్షాన ఉన్నారు. ఎందుకంటే పెళ్లి జరిగేటప్పుడు అబ్బాయికి పెద్దగా పని ఉండదండి, అమ్మాయికి అంత పని అంత. ఎందుకంటే పెళ్లి జరిగేటప్పుడు అమ్మాయి దంపతులందరూ కూడా అబ్బాయికి అన్ని రకాల అబ్బాయికి వచ్చినట్టు బంధువులందరూ కూడా అన్ని సౌకర్యాలు జరిగాయి లేదా అన్ని చూసుకుంటారు. కాబట్టి అందుకని ఈరోజు వారే ఎదురుగా పక్షా నుండి అబ్బాయికి కావాల్సిన మా అందరికీ కూడా అన్ని కావాలన్నీ అడిగారు. అట్లాగే మేమంతా కూడా అబ్బాయి పక్షాన్ని కాబట్టి మీరందరూ కూడా నరేంద్ర చౌదరి గారి యొక్క వచ్చిన భక్తులందరూ కూడా మీరందరూ కూడా అమ్మాయి పక్షాన్ని. ఎందుకంటే దానాల్లో కార్తీక మాసం చాలా విశేషం. ప్రతి ఒక్కొక్క దానం కార్తీక మాసంలో చేసేటువంటి ప్రతి దానం కూడా ఒక దానం చేసి ఎన్నో కోట్ల జన్మ పుణ్యబలం తగ్గుతుందన్నమాట. అటువంటి ఈరోజు అల్లుడి గారుగా సాక్షాత్ కలియుగ వైకుంఠదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనందరం కూడా ఏ దానాన్ని పోతున్నాం? భూదానాన్ని గోదానాన్ని. కనుక ఆ కన్యాదానానికి ముందు ఆ భూదానాన్ని గోదాన్ని అంది కూడా అందజేయబోతున్నాం. గార్ధేన భవ్యాన్ మాతా రుద్రాణాం దుహితా వసోనాగస్వసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణవోచం చికుషేతనాయ మాగామనాగామదితిం వధిష్ఠా ఆగోదానాత్ పఠేతి తం బ్రాహ్మీయం బ్రహ్మ నిర్మితం సూక్తం తత్పరమాత్మికమాత్మా దేవా భజరో మరేజః సఫలాగ్రే పుండరీకే నివిష్టస్థాలార్థాయామో
रक्तनेत्रः शङ्खस्फटिक शङ्काशस्तेषां देवानामन्तरासीदन्तरात्मा अचितो देवो यक्षाणां विद्याधराणां गन्धर्वाणामन्तरात्मा ब्रह्मणश्चान्तरात्मा ब्राह्मी गौरोद्रिक उदानकः समनुष्कानाम् अंगुष्ठमात्रे उदगे सन्निविष्टस्तस्तु यामन्तरात्मा यद्रूपं तस्य प्रवासि सजीव అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ అందరి పక్షాన ఆయన గోదానాన్ని భూదానాన్ని ఇవ్వబోతున్నారు. అందరికీ కూడా గోదానం భూదానం కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేసుకోండి. సర్వేషాం యజమానానాం భక్తజనానాం చ గోదాన భూదాన పుణ్యఫల ప్రాప్తిరస్తు. స్వామివారి యొక్క మహాసంకల్పాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా సంకల్పాన్ని పఠించండి. మీ అందరి పక్షాన ఈ మహాసంకల్పాన్ని అందరూ కూడా పలకండి. అందరూ కూడా శ్రీలక్ష్మి వల్లభారంభ విఘనో మునిమధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే విఘనో మునిం డోకిపర్రు మహాక్షేత్రే కృష్ణాసాగర సంగమే సుధాకృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంగమం ఓం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురం నిగమాగ మాగేంద్రం భృగ్వత్రికస్య అస్య మరీచి ముఖాన్ మునీంద్ర సర్వాహనం కులగురం ప్రణమామి మూర్ధ్నా అస్యాం శుభతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ డోకిపర్రు మహాక్షేత్ర నివాసస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః విశేష భాగ్యనగరే కోటి దీపోత్సవ మండపే విశేష కళ్యాణ మహోత్సవ కర్మాంగం విశేష కన్యాదాన మహాసంకల్ప పఠనాఖ్యం కర్మ కరిష్యమాణః మమ. ఒక్కసారి మీ గోత్రాలు చెప్పుకోండి. భక్తులందరూ కూడా కన్యాదానం జరుగుతోంది. అందరూ మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ అందరూ మీ ఇంటి పేరు వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య భర్త పేరును తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి. మమ సహ కుటుంబం అనుకోండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత సిద్ధ్యర్థం స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మాంగం కన్యాదాన
మహాసంకల్ప పఠనం ఆచార్యముఖేన అహం కరిష్యే ఏతత్ఫలం శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చరణార్పణమస్తు. స్వామివారికి మహాసంకల్పం జరుగుతూ ఉంది. స్వామివారికి ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఇరువురు కూడా దూరంగా ఉన్నారు. స్వామివారు అమ్మవారికి దూరంగా ఉన్నారు. ఈ సంకల్పం అయిన తర్వాత కన్యాదానంలో స్వామివారు స్వయంగా శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా కన్యాదానం స్వీకరిస్తారు. కన్యాదానం స్వీకరించిన తర్వాత అమ్మవారు ఇరువురు కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. ఏ విధంగా అమ్మవారు మీ పక్షాన ఉన్నారుగా చెప్పా కదా, అందరు కూడా మీ అందరి పక్షాన శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉన్నారు. వారు గమనిస్తుంటారు ఈ భక్తుడు మన స్వామిని మనసులో ప్రార్థన చేస్తున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటారు. తిరిగి అమ్మవారు కన్యాదానం చేసి మాంగళ్యదానం చేసిన తర్వాత తలంబ్రాల పోసిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు అమ్మవారు ఇరువురు కూడా మన కోసం విన్నపించుకుంటారు. అయ్యా ఫలానా భక్తుడు మన యొక్క నీ భక్తితో స్వామిని ప్రార్థన చేశారు, నీ నామాన్ని జపించాడయ్యా, కనుక ఆ భక్తుడిని మనం కరుణా కటాక్షాలించాలి, వారిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి, కనుక మనం కరుణా కటాక్షాల ద్వారా కాపాడి వారిని సర్వదా సర్వావస్థు కాపాలని చెప్పేసి అమ్మవారు ఇరువురు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే స్వామివారికి అమ్మవారు ఇరువురు చెప్పినమ్మడే అమ్మవారు చెప్పంగానే వింటారు. ఎందుకంటే స్వామివారు వైకుంఠంలో అలిగి భూలోకానికి వచ్చేశారు. ఈ భూలోకంలో ఈ కలియుగంలో స్వామివారు తిరిగి లక్ష్మీదేవిని తీసుకొని వెళదామంటాడు. ఎక్కడికి? లక్ష్మీదేవి అడుగుతుంది, మనం వెళదాం, ఆ కుబేరుడికి ఏదో ఎంతో కొంత ధనం ఇచ్చి మనం తిరిగి వైకుంఠానికి వెళ్దాం స్వామి అంటే పరమాత్మజ అడుగుతా చెప్తారప్పుడే, వద్దు, మనం ఈ కలియుగంలో కలి యొక్క పురుషుని యొక్క ప్రభావం చేత ఈ కలియుగంలో భక్తులందరూ కూడా రోగరూపంలో పీడిస్తూ ఉంటారు. వారికి ఆపదలో ఉన్నప్పుడు మనం కనబడతాం. ఏ విధంగా? మనం బాధతో ఉన్నప్పుడే భగవంతుని తలుస్తాం. ఏ విధంగా? ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవిందా అని తలుస్తాం. అనంగానే పరమాత్మ ఒక్కసారికి ఉలిక్కిబడి లేస్తాడంటయ్యా. ఏ విధంగా ఉలిక్కిబడి లేస్తాడు? ఎందుకంటే భక్తికి దాసుడైపోతాడన్నమాట పరమాత్మ. అటువంటి మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి విశేషంగా చెప్పాలంటే స్వామివారు 4 యుగాలు కృతో నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే కృష్ణస్య కలౌ వెంకటనాయక. ఆ డోకివరు మహాక్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే మీ అందరికీ కూడా కళ్ళల్లో కన్నట్టుగా చెప్పబడతాను. ఎందుకంటే 4 మాడవీధుల్లో కూడా 4 రాజగోపురాలతో స్వామివారు దర్శనమిస్తారన్నమాట. ఆలయంలోకి ప్రవేశించగానే మండపంలోకి స్వామివారు ఉంటారు. మొట్టమొదటిగా ధర్మపరుడు ఉంటారు. ఎవరంటే శ్రీరామచంద్ర స్వామివారు, రాములు వారు దర్శనమిస్తారు. మొట్టమొదటిగా ఆజానుబాహం అరవిందదలాయుధాక్షం, ఆయన ఆజానుబాహుళ్లాగా ఆ ఎత్తుగా రాముడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆజానుబాహుడిగా సీతా లక్ష్మణుడితో కూడి మనందరికీ కూడా దర్శనమిస్తాడనమాట ఆ స్వామివారు. అదే కొంచెం ముందుకు వెళ్ళంగానే పరమాత్మ ధర్మశాస్త్రాన్ని కాపాడేవాడు శ్రీ వికనస మహర్షి. మీ అందరికీ కూడా ఆ వికనస మహర్షి కూడా గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ కొంచెం ముందుకు వెళ్ళగానే ధనాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు. అక్కడి నుంచి 4 అడుగులు వేయంగానే లోకరక్షకుడు ఉంటాడు. లోకరక్షక ఈ కలియుగంలో ఎవరు మనం కాపాడేది? కలవు వెంకటనాయక. అటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావం నుంచి కలిగేటువంటి స్వామివారి యొక్క కలి వెంకటేశ్వర స్వామివారి దర్శనమిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే భూరక్షకుడు ఉంటారు. ఎవరంటే గోదాదేవి. భూమిలో నుంచి ఉద్భవించింది కనుక ఆ గోదాదేవిని మనం దర్శనం చేసుకుంటాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే శౌర్యుడు ఉంటాడు. ఎందుకంటే విశ్వక్షేణుల వారు ఉంటారు. ఆ విశ్వక్షేణుల వారు దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే గ్రహరక్షకుడు ఉంటాడు. ఎవరంటే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అక్కడ నుండి నేరుగా తిరిగి మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుందామనగా నేరుగా వెళ్ళంగానే స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉంటానన్నమాట. ఆయన ఎవరంటే సంతానకారకుడు. గట్టిమేళం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కన్యాంకనక దంపన్నా
కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక నివాసితాం సాధ్వీం సుశీలాయ సమేధసే ప్రయోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః యావతి స్త్రియాం యజః పుష్కయోరదధాత్సవము తావస్య తృప్తిమానందః తస్యాగ్నే భాజయేహమా గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద సత్యమసేమహే అందరూ నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి అందరూ కూడా భక్తులందరూ. శ్రీమదాయ నారాయణస్య అజింత్యాపరిమశక్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్జేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భవస్య విజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అజింత్య దివ్యార్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ శ్రీ వెంకటేశ గోవింద చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవచ్చవనాప్రోహితులు పంచారుషేయ ప్రవరాన్విత భార్గవశ గోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత వక్షస్థల నివాసినీం చతుర్భుజ మూల ప్రకృతి రూపాం అయోనిజాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. లక్ష్మీరమణ గోవింద చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రవత్రియారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవతల శ్యామలాంగీం కచ్చవ ప్రజాపతేః సంకల్పతనయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. రమణ గోవింద గోవింద లోకివర్ణ నివాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. ఓం శ్రీ నమః ఓం లోకధాత్రీ నమః ఓం బ్రహ్మమాత్రీ నమః ఓం పద్మనేత్రాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం ప్రసన్నముఖపద్మాయై నమః ఓం పద్మకాంత్యై నమః ఓం బిల్వవనస్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం విచిత్రక్షోమధారిణ్యై నమః ఓం మృదుశ్రోణ్యై నమః ఓం పక్వబిల్వపలాపీనతుంగస్తన్యై నమః ఓం సురత్నభద్రావరణ పాదతలాగై నమః ఓం శుభాగై నమః ఓం సురత్నాంగద కేయూర కాంచీనోపుర శోభితాగై నమః ఓం యక్షగర్ధమ సంలిప్త సర్వాంగాయై నమః ఓం కటకోజ్వలాగై నమః ఓం మాంగళ్యాభరణే చిత్రే ముక్తాహార్యై విభూషితాగై నమః ఓం తాడంగైర వసంతైశ్చ శోభమానముఖాంబుజాగై నమః ఓం పద్మాస్తాగై నమః ఓం హరివల్లభాగై నమః ఓం రుగ్యజస్సామరూపాగై నమః ఓం విద్యాగై నమః ఓం ఆబ్దిజాగై నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః. పరమ పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి, అందరూ కళ్ళకద్దుకోండి. శ్రీవారు దేవేరుల కంఠంలో ధరింపజేయబోయే మంగళ సూత్రములు అందరూ కళ్ళకద్దుకోండి, రెండు చేతులు పైకెత్తి కళ్ళకద్దుకోండి. లక్ష్మీరమణ గోవింద ప్రజాపతి సోమగౌ రాజా రెండు చేతులు పైకెత్తి గట్టిగా సీతా సావిత్రి మాంగళ్యం తంతునానేనా జగద్రక్షక హేతునా రెండు చేతులు పైకెత్తి గట్టిగా పకడతారు శుభగురు. రక్షమాం భువనత్రయం మాంగళ్య తంతునానేనా లోకరక్షక హేతునా కంఠే భద్రామి శుభగే రక్షమాం భువనత్రయం మాంగళ్యదాళ రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం తలమస్తు తేజః ధాత్రీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద అగ్నిదూతం ప్రణేమహే హోతారం విస్తవేదసం స్వామివారికి యజ్ఞోపవేత ధారణ జరుగుతుంది, అందరూ నమస్కారం చేసుకోండి. ముహూర్తో అస్తు లోకివర్ర మహాక్షేత్రే రెండు చేతులు పైకెత్తి గట్టిగా కృష్ణదేవ్యాయ శ్రీనివాసాయ మంగళం. అనంతకృష్ణ రూపాయ సుమయా సహమోదతే లోకివర్ర మహాక్షేత్రే శ్రీనివాసాయ మంగళం.
భవ్యాయ మౌనివర్యాయ పరిభూతాయ రెండు చేతులు పైకి క్షేత్రే శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా. వెంకటరమణ గోవింద. స్వామివారి యొక్క వైభవోత్సవంలో భాగంగా మాల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా భజంత్రీలు మాల మార్పిడి మాల వ్యాజ్యం. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులతో మాల మార్పిడి సమర్పణ మాలా సమర్పణ చేయండి ప్రతి ఒక్క భక్తులు. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి భక్తితో స్వామివారికి కరతాళ ధ్వనులు చేస్తూ మాలా సమర్పణ చేయండి. గోవింద వెంకటరమణ గోవింద ధాత్రీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. కృష్ణా తీరవాస డోకిపుర్ర నివాస గోవింద. పరమ పవిత్రమైన పూలమాలలు మనకు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. దేవేరులకు పూల జడలుడు ఎంతో పవిత్రమైన పూల జడ దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద ఇందిరారమణ గోవింద వెంకటరమణ గోవింద. రెండు చేతులు పైకెత్తి గట్టిగా గోవింద నామం చెప్పండి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద. స్వామివారి యొక్క వైభవంలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇది. ఇప్పుడు స్వామివారి యొక్క పరిణయోత్సవం అన్నమాట. అంటే అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తర్వాత ఆనందంతో ఉంటారన్నమాట. అటువంటి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ఆలయం పక్షాన అందరూ కూడా స్వామివారి యొక్క భజంత్రి జగడపతి జాతర గోవింద వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. ఏడుకొండల అందరూ చేతుల పైకెత్తి నమస్కారం చేసుకోవాలి. చప్పట్లు కొట్టాలి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీనివాస హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ
పురుష గోవింద పుండరీకాక్ష గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద పుండరీకాక్ష గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళధ్వనులు చేస్తూ చేయాలి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద అదృష్టా పరమం పదగంబధా పశ్యంతి రూరయా దివీవ చక్షురాదదో ప్రాదాగ్రవాగం దస్య విందదే విష్ణోర్యత్పరమో పదో లోకివర్ర మహాక్షేత్రే కృష్ణాదాగరరంగమే కృష్ణసుదేవ్యాయ శ్రీనివాసాయ మంగళం ప్రణవానంద రూపాయ మానసోల్లాసకారిణే లోకివర్ర మహాక్షేత్రే శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పదేర్మధాచార్య పురోదమే సర్వైశ్చ పూర్వై ఆచార్యే సకృతాయాస్తు మంగళం భవ్యాయ మౌనివర్యాయ పరిబోధాయ వాత్మనే యోగ ప్రభాసమేతాయ శ్రీమద్విఘ్నజే నమః లక్ష్మీ వల్లభ రంగల్వ వల్లభాయ మహాత్మనే శ్రీమద్విఘ్నజే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నివాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద దాత్రీ రమణ గోవింద గోవింద లోకిబర్ మహాక్షేత్ర తరపున ఆలయ వ్యవస్థాపకులు సుధారెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందజేస్తున్నారు. స్వామివారికి జరిగేటువంటి విశేషటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈరోజు ఈ కోటి దీపోత్సవంలో మనమందరం కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేసుకున్నాం. ఇటువంటి డోకిపురం మహాక్షేత్రంలో మనమందరం కూడా స్వామిని దర్శనం చేసుకొని మీరందరూ కూడా ఈ డోకిపురం మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ విధంగానే స్వామివారు ఈ భాగ్యనగరంలోకి ఏం చేశారంటే అది స్వామివారి యొక్క అనుగ్రహం కాదు, మనందరికీ కూడా స్వామివారు కరుణాకటాక్షాలు అందించాలని చెప్పేసి మనందరికీ కూడా భవ్యభావతంతో కలిగింది. అటువంటి స్వామివారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కృష్ణారెడ్డి గారి సతీమణి సుధామణి రెడ్డి గారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు. వారు ఆలయాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా స్వామివారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి భక్తులందరికీ కూడా పరిపూర్ణంగా వారి అందరికీ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లా అని చెప్పేసి స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ముగిస్తున్నాం.